హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మాట్లాడబోయే అంశం ఏంటంటే డీమన్ పవన్ గారు చాలా టఫ్ కాంపిటేటర్, చాలా బాగా ఆడతారు. ఆ పొటెన్షియల్ ఉంది, ఇంట్లో పనులు చాలా బాగా చేస్తారు. పాపం వచ్చిన దగ్గర నుంచి ఆయన నాకు కిచెన్కే అంకితం అయ్యాడు. ఎంతో ప్రేమగా అందరికీ వండి పెడతాడు, ఎంతో పేషెన్స్గా మాట్లాడతాడు. ఆయన కొంచెం ఓపికతో చెప్పడానికి ట్రై చేసినప్పుడు రీతిగా వినకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం మిగిలిన వాళ్ళందరి విషయంలో పోలిస్తే చాలా పేషెన్స్ ఉంటాడు. చాలా కామ్ పర్సనాలిటీలా కనిపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ జర్నీలో డీమన్ గారు పవన్ అంటే ఏంటి అని ప్రతి ఒక్కరు చూస్తే అబ్జర్వ్ చేసేది ఇది. కానీ మైనస్ ఎక్కడ వెళ్ళిందంటే చెప్తాం, ఇప్పుడు అది కూడా మాట్లాడదాం. ఒక పాజిటివ్ ఎంత ఉందో ఆయన గేమ్ అట్లా బ్యాక్వర్డ్ అవడానికి మైనస్ కూడా ఉంది. ఫస్ట్ థింగ్ అండి, రీతు గారితో ఆ కంటెంట్ లేకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే రీతు గారితో కంటెంట్ కొంతవరకు ఓకే, కానీ తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి ఎప్పుడైతే ఖండించారో వద్దు అది వెళ్ళట్లేదు, తన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంతలా దువ్వాడ మాధురి గారు అవనియండి, అయేషా అవనియండి ఇంతమంది చెప్పినప్పుడు ఓకే ఎక్కడో ఏదో మైనస్ అవుతుంది, లాంగ్ రన్లో ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆయన కొంచెం అది రియలైజ్ అయ్యి ఉండి ఒక ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ బయటకు వెళ్ళైనా చూసుకోవచ్చు, ఇంట్లో ఉన్నంత వరకు గేమ్ ఆడదాం, ఒకవైపే నించుని పోకూడదు అని చెప్పి ఆయన ఆలోచించుంటే ఇంకోలా బాగుండేది. ఆయన కెప్టెన్ 2 వీక్స్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత నుంచి రీతుని గెలిపించడానికి గేమ్ ఆడారు. ఒక రకంగా ఇండైరెక్ట్లీ అదే కనిపించింది మనకి ఎలా చూసినా సరే. సో ఆయన రీతు గారిని గెలిపించే ప్రాసెస్లో ఆయన గేమ్ కొంచెం వెనుకబడింది అనమాట. ఆడేవారు చేసేవారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్లో హౌస్ మేట్స్ అందరికీ అర్థమైంది, అమ్మో డీమన్ పవన్ వస్తే ఇచ్చి పడేస్తాడు అంటే. అలాంటప్పుడైనా ఆయన అర్థం చేసుకుని ఉండాలి, నేను ఆడుంటే ఇంకోలా ఉండుండేది అని. అండ్ మ్యాక్సిమం టైం హౌస్లో రీతు గారితో పక్కన ఉండడం, లేదా కిచెన్లో ఆవిడ ఉంటున్నప్పుడు, ఈయన పనిలో ఉంటున్నప్పుడు రీతు గారు వచ్చి సామాన్లు తోవడం అని, ఎలాంటి డ్యూటీ అవని అండి. రీతు గారు అందరితో ఉంటూ అంటే ఆవిడ మ్యాక్సిమం వీళ్ళిద్దరే ఉండేవారు. ఎక్కువ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఏదైనా కామెంట్ వేసుకోవడం, లేదా గొడవ ఆడుకోవడం. ఇది ఏమైందంటే వన్ సైడ్ అయిపోయింది అనమాట డీమన్ పవన్ గారి గేమ్. అక్కడ ఆయనది సైడ్ ట్రాక్ వెళ్ళింది. ఎక్కడో ఆయన ఒక్క క్షణం ఆగి ఓకే ఇది ఏదో మ్యాక్సిమం టైం నేను రీతుతో స్పెండ్ చేస్తున్నాను, నేను వచ్చింది ఒక వెకేషన్కి కాదు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి పాప ఆయన ఆలోచించి ఉండాల్సింది. కానీ ఆయనకే తెలియకుండా, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫోన్ ఉండదు, బయట జనాలు ఉండరు. సో హౌస్లో ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళతోనే మనం ఉంటాం. ఈవెన్ ఒక 10 మంది ఉంటే అందులో మనకు నచ్చిన వాళ్ళతోనే ఉంటాం కదా. ఆయన విషయంలో కూడా పాపం అదే మిస్టేక్ జరిగిందనమాట. అండ్ సంజన గారు కూడా తమ్ముడు చూసుకొని గేమ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. నవ్వుతూ కూడా మీ ఇద్దరు ఏంటో నాకు అర్థం కావట్లేదని ఆవిడ చాలాసార్లు చెప్పారు. దువ్వాడ మాధురి గారు చెప్పారు తమ్ముడు అలా కాదు ఎలాగా అని. అయేషా చెప్పింది. అండ్ ఆయన వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఈ హౌస్లో కెప్టెన్ అవ్వడానికి ఎవరు సపోర్ట్ చేయరు, కొంచెం ఆమె ఉంటుంది, అందుకే నేను ఆమెతో ఉంటున్నాను అన్నారు. కానీ అన్నోయింగ్లీ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అయేషా వచ్చి డైరెక్ట్గా చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. ఇట్లా గేమ్ ఉంది, ఇలా కాదు ఇలాగ. రమ్య మోక్ష గారు వచ్చి చెప్పి ఇలా కాదు ఇలా ఉంది చూసుకో అని చెప్పి అన్నారు. ఈ ఇంట్లోకి లవ్ ట్రాక్ నడపడానికి వచ్చావా, గేమ్ నడపడానికి వచ్చావా అని ఆవిడ కూడా అడగడం జరిగింది. ఈవెన్ దువ్వాడ మాధురి గారు కూడా చెప్పడం చాలా లైన్లోనే జరిగింది అనమాట. ఇలా కాదు ఇలాగ నీ కోసం ఆడు అని. ఈవెన్ ఎవరు సంజన గారు ఫస్ట్ డే నుంచి హౌస్లో ఉన్నారు, వీళ్ళని దగ్గరుండి చూశారు. ఆవిడ కూడా చాలాసార్లు చెప్పారు ఇలా కాదు ఇలా వెళ్తుంది, ఇలా చూసుకో, నీ గేమ్ పాడవకుండా చూసుకో, నువ్వు ఉంటే రీతు ఉంటే నువ్వని చాలాసార్లు ఆవిడ మనసులో ఏది ఉంటే ఆవిడ బయటికి అనేసారు. మొన్న ఇంకా ఫైనల్గా కళ్యాణ్ గారు కూడా వాడి గేమ్ వాడు ఆడట్లేదు, గివ్ అప్ ఇచ్చాడని చెప్పి నామినేట్ చేసి మరీ చెప్పారనమాట. సో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఆలోచిస్తే ఆయనకి సపోర్ట్ వచ్చిందండి. మేబీ గేమ్ టాస్క్లో గట్టా సపోర్ట్ రాలేదని అంటే అందరితో ఉండి ఆయన కూడా బాండింగ్ పెంచుకుని ఉండుంటే ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేసి ఉండేవారు. కానీ అది జరగలేదు అక్కడ అనమాట. మేబీ ఆయనకి తెలియకుండా ఆయన పనిలో ఉండడం వల్ల అందరితో ఉండలేకపోవడం అవ్వచ్చు, లేదా టాస్క్ వచ్చినప్పుడే కనిపించడం అయి ఉండొచ్చు. ఆయన కిచెన్ నుంచి కొంచెం బయటకు కూడా వచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ఇంతమందికి వంట చేయాలంటే కిచెన్లో ఉండాలి. కిచెన్లో ఉంటున్నప్పుడు ఒక కటింగ్కే అంతమందికి ఒక ముగ్గురికి కటింగ్ చేయాలంటేనే ఒక 10 to 15 minutes అట్లా ఈజీగా 20 minutes కొన్ని ఫటాఫట్ చేస్తే 20 minutes కాదు, ఒక 10 minutes వేసుకోవచ్చు. అదే స్లోగా చేస్తే అదే దొండకాయలు బెండకాయలు ఇలా వచ్చినవన్నీ కాయగూరలే కాబట్టి అందులో అంతమందికి చేయాలి కదా. మ్యాక్సిమం టైం కిచెన్లోనే అయిపోతే జనాలతో ఇంటరాక్షన్ ఎప్పుడు అవుతుంది. మరి ఆ పాయింట్ ఎలా ఆయన మర్చిపోయారు? ఓకే ఇంటరాక్షన్ పక్కన పెట్టండి, మ్యాక్సిమం టైం కిచెన్లో ఉండి ఓన్లీ టాస్క్లో ఆడేసి తర్వాత రీతుతో ఉంటే నామినేషన్ పాయింట్లో
ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా, ప్రీవియస్ గేమ్లో ఏమైందో అన్న వాటి పాయింట్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదే దగ్గరగా ఉండి ఒక మనిషితో మాట్లాడి వాళ్ళని అబ్జర్వ్ చేసుంటే ఆయన ఖచ్చితంగా మంచి పాయింట్స్ దొరుకుండేవి. సో ఎలా చూసినా సరే రీతు గారు ఒక 30% రీజన్ అయితే 70% రీజన్ అన్నోయింగ్లీ ఆయనకి తెలియకుండానే ఆయన ఇరుక్కుపోయారు. ఏమంటారు, ఆయన ఆలోచనలో ఇరుక్కుపోయారని చెప్పచ్చు. ఈవెన్ ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా సేఫ్ గేమ్ ఆడారు ఆయన. అది ఒక్కటి బాధేసింది. ఏంటంటే సేఫ్ గేమ్ ఎక్కడంటే, నేను నీతో ఆడాలనుకుంటున్నాను, ఒకవేళ నీకు డాగర్ ఇస్తాను, నువ్వు నాకు పొడవు కదా అని చెప్పి కళ్యాణ్ గారు డెమోన్ పవన్ అడిగితే నేనైతే అది చెయ్యను, కానీ రీతు పొడిస్తే ఓకేనా అంటే అది నాకు తెలీదు అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతారు. ఆయన అవకాశం కోసం చూస్తున్నారు, పొడి చేసే రీతుని మన ఇద్దరం ఆడదాం, నేను అవకాశం కోసం చూస్తున్నాను, తను ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా అని ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు? అలా మాట్లాడుంటే బాగుండేది కదా. అలా మాట్లాడకపోవడమే మైనస్. అదే సేఫ్ గేమ్ అవుతుంది, అదే ఉండకూడదు అని అంటా అన్నమాట. సో ఎట్లా అయినా సేఫ్ గేమ్ అనేది పక్కన పెట్టాల్సిందే డీమోన్ పవన్ గారు, లేకపోతే కష్టం. రీతుతో గొడవలు అవనియండి, ఆయన డైవర్ట్ అయిపోతుంది. ఆయన గేమ్ రీతు అనేది రాగానే డైవర్ట్ అయిపోతుంది అనమాట. కానీ ఆవిడ మాత్రం ఆవిడ గేమ్ స్ట్రాటజీస్ అని అదని ఇదని తనుజతో సపోర్ట్ అవనియండి, వేరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకొని అవుతుంది, ఆవిడ గేమ్ ఆవిడ పెడుతుంది. కానీ ఐ కెన్ సే 100% పెట్టకపోయినప్పటికీ ఏదో అట్లా కలుపుకుంటూ వస్తుంది. కానీ నేను కిచెన్లో పనుల్లో లాక్ అయిపోవడం వల్ల, టాస్క్లప్పుడే కనిపించడం, రిమైనింగ్ టైమ్స్లో కామ్గా ఉండిపోవడం వల్ల కూడా ఆయన గేమ్ కొంచెం వెనకపడిందని చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇక్కడ నుంచి అయినా ఆయన రియలైజ్ అయ్యి చాలా బాగా ఆడతారని హోప్ చేద్దాం. ఎందుకంటే డీమన్ పవన్ గారు కూడా చాలా మంచి కంటెస్టెంట్, టఫ్ కాంపిటీటర్ అనమాట. ఉన్న వాళ్ళందరూ టఫ్ కాంపిటీటర్స్ ఎవరు అంటే డీమన్ పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ గారేనండి అబ్బాయిలందరిలోని. అదైతే 100% ఏమంటారు ఇచ్చి పడేయచ్చు, రాసి పెట్టుకోవచ్చు. సో ఇది డీమన్ పవన్ గారి గురించి నా అనాలిసిస్ ఫర్ ది కంప్లీట్ 12 weeks ఆఫ్ జర్నీ, నా అబ్జర్వేషన్. ఇంకా కొన్ని పాయింట్స్ నేను మర్చిపోయాను. నేను డీమన్ పవన్ గారి గురించి ఒకవేళ టాప్ 5లో ఉంటే నేను టాప్ 5 అనాలిసిస్ వీడియో చేస్తాను సింగిల్గా. అప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి ఈచ్ అండ్ ఆయన నామినేషన్ చేసిన దగ్గర నుంచి పాయింట్స్ అన్నీ నేను పెడతాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.